ఒకానొక రోజు ఒక నౌక సముద్రం తుఫాన్లో చిక్కుకొని మునిగిపోతుంది. ఒకరు తప్ప అందులో ఉన్న వాళ్ళందరూ మరణిస్తారు. అతను దేవుని దయవలన ఈదుకుంటూ ఒడ్డుకి చేరుకుంటాడు. తనని కాపాడడానికి ఎవరినైనా పంపించమని దేవుడిని ప్రార్థిస్తాడు. రోజంతా గడిచిపోతుంది. కాని ఎవరూ కాపాడడానికి రారు. తాను అక్కడే పడుకొనిపోతాడు. తరువాత రోజు మరలా దేవునిని ప్రార్థిస్తాడు. అయినా ఎవరూ కాపాడడానికి రాలేదు. ఇలా 3-4 రోజులు గడిచిపోతాయి. తనని కాపాడడానికి ఎవరూ రారని తానే స్వయంగా గుడిసెను ఏర్పాటు చేస్తాడు. దాహానికి కొబ్బరి నీళ్లు త్రాగుతాడు. ఆహారం కొరకు అడవికి వెళ్లి పళ్ళు తెచ్చుకుంటాడు. చేపలను వేటాడి జీవనం సాగిస్తాడు. ఒక రోజు చేపని కాల్చడానికి కర్రలతో మంట వేస్తాడు. కర్రలు అయిపోతాయి. కర్రలు కోసం అడవికి వెళ్తాడు. అడవి నుండి తిరిగి వచ్చే సమయానికి తన గుడిసె కాలిపోతుంది. అది చూసి చాలా బాధపడుతూ దేవునిని దూషిస్తాడు. నేను సహాయం కోసం ప్రార్థించాను, అది తీర్చలేదుగాక, నేను ఉంటున్న గుడిసెని కాల్పించేశావ్. రాత్రంతా దేవుడిని దూషించుకుంటూ అదే ఒడ్డు మీద పడుకొనిపోతాడు. ఉదయం తాను నిద్ర లేవగానే ఒక నౌక తాను ఉన్న వైపు వస్తుంది. అది చూసి తన కోసం వచ్చి ఉండదని భావిస్తాడు. నౌకలో నుండి కెప్టెన్ తన వద్దకి వస్తాడు. అతను కెప్టెన్ కి నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలిసింది అని అడుగుతాడు. మాకు 5 సిగ్నల్ మీరే ఇచ్చారు కదా అని కెప్టెన్ అంటాడు. గుడిసె కాలిపోవడం వలన తనకు మంచి జరిగిందని దేవునికి క్షమాపణలు చెప్పి నౌకలోకి వెళ్లిపోతాడు. ఈ కథలో నీతి ఏమి జరిగినా మన మంచి కోసమే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.